ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హెచ్సియు భూముల వ్యవహారంలో టాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. విద్యార్థుల పోరాటానికి అండగా నిలుస్తున్నారు. దర్శకులు, నటులు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఇండైరెక్ట్ గా ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రకృతిని పాడు చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అనలిస్టులు మరో కోణాన్ని బయటకు తీస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై టాలీవుడ్ ప్రముఖులు అదును చూసి సోషల్ మీడియా దాడి చేస్తున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హెచ్సియు భూముల వివాదం రాజకీయ వ్యవహారాలను దాటి సామాజిక మాధ్యమాల వరకు వెళ్తుంది. సినిమా ప్రముఖులు కూడా ఈ విషయంపై సీరియస్ అవుతున్నారు. పదుల సంఖ్యలో బుల్డోజర్లు, వందల సంఖ్యలో పోలీసులు యూనివర్సిటీలో మోహరించిన తీరుపై ఇప్పటికే టాలీవుడ్ నటీనటులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కల్కి సినిమా దర్శకుడు నాగశ్విన్, పెళ్లి చూపుల దర్శకుడు తరుణ్ భాస్కర్, విరాట పర్వం దర్శకుడు వేణు ఉడుగుల, యాంకర్ రష్మి గౌతమ్, నటులు ఈషా రెబ్బా, రీసెంట్గా కోర్ట్ సినిమాతో విజయాన్ని అందుకున్న నటుడు ప్రియదర్శి, ఇలా వరుసగా ఒక్కొక్కరు ఈ వ్యవహారంపై విమర్శలు చేస్తున్నారు. తెలుగు రాజకీయాలపై సందర్భానుసారంగా కామెంట్లు చేసే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, నటి రేణు దేశాయ్ వంటి వాళ్ళు కూడా హెచ్సియు వివాదంపై స్పందిస్తున్నారు. ప్రకృతిని పాడు చేయవద్దని, విద్యార్థుల పోరాటాన్ని అణచివేయొద్దని అంటున్నారు. యూనివర్సిటీకి కేటాయించిన భూములను వాణిజ్య అవసరాలకు వాడడం తప్పు అని ప్రకాష్ రాజ్ నేరుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రకృతిని పాడు చేయడం, పశువులను, పక్షులను హింసించడం అన్యాయం అంటూ యాంకర్ రష్మి కామెంట్ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఎకరాలకు ఎకరాల భూములను చదును చేయడం, చెట్లన్నీ నరికివేయడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ప్రకృతిని పాడు చేయడం సరికాదంటూ నటి, నిర్మాత రేణు దేశాయ్ కూడా కామెంట్ చేసింది. అయితే యూనివర్సిటీని వ్యవహారానికి సంబంధించి సినిమా నటులు, ప్రముఖులు ఇంత తీవ్రంగా స్పందించడంపై మరో రకమైన వాదన వినిపిస్తుంది. రీసెంట్గా పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో తర్వాత జరిగిన వివాదం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ పెద్దలు స్పందించిన తీరు టాలీవుడ్ను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. అప్పటి నుంచి సినిమా రంగానికి చెందిన వాళ్ళంతా అదును కోసం చూస్తూ ఉండవచ్చని, ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారాన్ని అవకాశంగా తీసుకొని విమర్శలు చేస్తున్నారేమోనని కొందరు అనుమానిస్తున్నారు. అందుకే విషయం వివాదంగా మారగానే మాటల దాడితో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పాడేలా చేస్తున్నారని అంటున్నారు. ఇందులో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు, కానీ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం అయితే అన్ని రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరి నిజంగానే టాలీవుడ్ ప్రముఖులు ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకుంటున్నారా, లేదంటే సందర్భాన్ని బట్టి విమర్శలు చేస్తున్నారా? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.